దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడు ఆసక్తి కలిగి నెరవేరుస్తూ ఉన్నాడంట. చూడండి, ఇక్కడ యాకోబు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే, ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనము నుండి మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుకున్నటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొరొక్కుకొనెను. దేవుని బిడ్డలారా, దేవుడికి యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి నా తండ్రి ఇంటికి నేను క్షేమంగా వెళ్ళినట్లుగా ఉన్నట్లయితే నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నేను చెల్లించదనని మొక్కుకుంటూ ఉన్నాడు. ఆ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంది, దేవునికి ఇష్టముగా ఉంది. దేవుని మీద ఆయన అంతగా ఆధారపడి నమ్మకము కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు నాకు తోడై ఉంటాడు, నాకు విజయమునిస్తాడు, నాకు క్షేమకరమైన స్థితినిస్తాడు, నా జీవితంలో ఆయన తినుటకు ఆహారం ఇస్తాడు, కట్టుకొనుటకు నాకు వస్త్రములు ఇస్తాడనే నమ్మకముతో ఆయన నిశ్చయంగా నీకు చెల్లించదనని, దేవుడు ఇచ్చినటువంటి దాంట్లో 10వ వంతు నిశ్చయం అనగా ఖచ్చితంగా నేను చెల్లిస్తానని చెప్పి మొక్కుబడి చేసుకుంటూ ఉన్నాడు. దేవుడి మీద ఎంత నమ్మకం ఉంది. ఆ నమ్మకము ద్వారానే దేవుడు అతనికి ఆసక్తి చూపించి ఉన్నాడు. దేవుడు ఆసక్తి చూపించి ఆయన మొరపెట్టిన విధానమును బట్టి ఆయనకు నెరవేర్పును కలుగజేసి ఉన్నాడు. ఏది కావాలని మొరపెట్టి ఉన్నాడో, ఏది జరగాలి, ఏది కావాలని కోరుకున్నాడో అట్టిది ఆయనకి దేవుడు ఆసక్తి కలిగి నెరవేర్చి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా, కీర్తనలు 37వ అధ్యాయం 25వ వచనంలో దావీదు మహారాజు అంటున్నటువంటి మాట, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుతురు. దేవుని బిడ్డలారా, అబ్రహాము సంతానము యాకోబు అబ్రహాము సంతానము గనక అది ఆశీర్వదించబడింది. దావీదు అంటున్నటువంటి మాట, చిన్నవాడనై ఇంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూడలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంతగా దేవుడు ఆయన బిడ్డలకి, నీతిగా ఉన్న బిడ్డలకి, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి బిడ్డల్ని ఆ రీతిగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వారికి కావాల్సింది ఏదైతే అడుగుతున్నారో అది ఆయన వారి ఆసక్తి చూపి వారికి అది జరిగిస్తూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది దినమున యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సైన్యములకు అధిపత్యగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. యాకోబులాగా నీవు కూడా ప్రార్థన చేసినట్లయితే, ఈ ప్రార్థన ప్రారంభించినది మొదలుకొని దేవుడు నీకు వృద్ధిని, క్షేమమును అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ఆసక్తి కలిగి నీకే కావచ్చు, నీ కుటుంబానికి కావచ్చు, నీ పిల్లలకి కావచ్చు, దేవుని బిడ్డలారా, మీరు ఏది కావాలని దేవుని సన్నిధానంలో అడిగి మీరు ఆ రీతిగా నాకు ఇస్తే ఖచ్చితంగా నేను 10వ వంతును మీకు చెల్లిస్తాను అని చెప్పి మీరు ఒప్పుకుంటారో దేవుడు కార్యాన్ని జరిపిస్తాడు. ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాము, ఇది నాకు కావాలి, అది కావాలి అని చెప్పేసి అని, కానీ మొక్కుబడిని ఎప్పుడు కూడా మనము చెయ్యము. కానీ యాకోబు అంటున్నాడు, నిశ్చయముగా 10వ వంతు నేను మీకు చెల్లించింది. అటువంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక.